టుడే తెలంగాణ కరీంనగర్ న్యూస్ కి స్వాగతం. 146 విపక్ష ఎంపీల సస్పెన్షన్ పై బగ్గుమన్న కాంగ్రెస్. నరేంద్ర మోదీ ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ ఇందిరా చౌక్ లో నిరసన ప్రదర్శన నిర్వహించిన ఇండియా కూటమి పార్టీల సభ్యులు పార్లమెంట్లో ఇండియా కూటమి ఎంపీలను అక్రమంగా అప్రజాస్వామికంగా సస్పెండ్ చేసిన నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ నేడు కరీంనగర్ పట్టణంలోని ఇందిరా చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ మరియు ఇండియా కూటమి పార్టీల నాయకుల ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి తదితర నాయకులు పార్టీ శ్రేణుల సమక్షంలో కేంద్ర ప్రభుత్వ విధానాలను ఖండిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి నల్ల బెలూన్లను ప్రదర్శించి దాడిని ఖండిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ బ్యానర్తో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది. అనంతరం నాయకులు మాట్లాడుతూ పార్లమెంట్లో 13వ తేదీన ఆగంతకులు చొరపడి పొగ బాంబులు వేసిన అంశంలో హోంమంత్రి పార్లమెంట్లో ప్రకటన చేయాలని ఇండియా కూటమి పార్లమెంట్లో ప్రశ్నిస్తే లోక్సభ రాజ్యసభలలో ఎంపీలను సస్పెండ్ చేయడం దారుణమని, ఆగంతకులు పొగ బాంబులకు బదులుగా ప్రాణహాని కలిగించే ప్రాణనష్టం జరిగే విధంగా ఏదైనా ఘటనకు పాల్పడి ఉంటే ఎంతటి ప్రమాదం జరిగి ఉండేదో అని విషయాన్ని పట్టించుకోకుండా నరేంద్ర మోదీ ప్రభుత్వం విపక్ష సభ్యుల డిమాండ్ మేరకు ఘటనపై పూర్తి విచారణ చేపట్టకుండా నిర్లక్ష్యం వ్యవహరిస్తుందని, ఇది దేశ ప్రతిష్టకు భంగం కలిగే విధంగా ఉందని, బీజేపీ ప్రభుత్వ పాలనలో చట్టసభలలో సైతం ప్రజా ప్రతినిధులకు రక్షణ లేకుండా పోయిందని దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సహకరించిన వారిపై భద్రతా వైఫల్యంపై ప్రభుత్వ విచారణ ఇవ్వాలని డిమాండ్ చేసిన విపక్ష సభ్యులను లోక్సభ నుండి రాజ్యసభ నుండి బహిష్కరించడం ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడికి నిదర్శనంగా చెప్పక తప్పదని అన్నారు. పార్లమెంటు సాక్షిగా ప్రజల చేత ఎన్నుకోబడిన నేతల భద్రత పట్ల నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వ పాలనలో దేశ భద్రత, ప్రజాస్వామ్య పరిపాలన ఏ విధంగా సాధ్యమవుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారని, వీటన్నింటికీ నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ జరిగిన పార్లమెంటులో ఘటన విపక్షపై ఎంపీల డిమాండ్ మేరకు విచారణ జరిపించి దోషులను ప్రజల ముందు నిలబెట్టాలని, మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, విపక్ష ఎంపీలపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేసి వారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ కార్యదర్శులు వైద్యుల అంజన్ కుమార్, రహమత్ హుస్సేన్, జిల్లా కాంగ్రెస్ పలు అనుబంధ సంఘాల అధ్యక్షులు శ్రీమతి సత్య ప్రసన్నారెడ్డి, పులి ఆంజనేయులు గౌడ్, కొరివి అరుణ్ కుమార్, బావతు శ్రవణ్ నాయకులు ముడుపు మోహన్, మల్యాల సుజిత్ కుమార్, అబ్దుల్ రెహమాన్, కామెడీ రామ్ రెడ్డి, బోనాల శ్రీనివాస్, లింగంపల్లి బాబు, సయ్యద్ అఖిల్, రజిత రెడ్డి, దన్న సింగ్, వంగల విద్యాసాగర్, సయ్యద్ ఖమ్రుద్దీన్, పొరండ్ల రమేష్, మూల రవీందర్ రెడ్డి, బొబ్బిలి విక్టర్, కంకనాల అనిల్, దండి రవీందర్, బలభద్రి శంకర్, రాజ్ కుమార్, బత్తిని చంద్రయ్య గౌడ్, తిరుపతి ఎండి అమీర్, ఎండి నవాజ్, నాగా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. ఈనాడు విపక్షాల పార్టీలో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఎంపీలను 149 మందిని సస్పెండ్ చేయడం జరిగింది. వాళ్ళకు అనుకూలంగా మెలుతూ ఒక తీరు, అనుకూలంగా మెదలకుంటే ఒక తీరు రకంగా మన బీజేపీ ప్రభుత్వం పాటిస్తుంది. దానికి గాను ఈ రోజు అంతటా దేశమంతటా వివిధ రకాలుగా కాంగ్రెస్ కార్యకర్తలే కాకుండా విపక్ష పార్టీలు సిపిఐ తెంది, సిపిఎం తెంది, వివిధ పార్టీలు అన్ని ఏకతాటిగా ఖండిస్తున్నారు. దానికి గాను ఈ రోజు ముఖ్యంగా అటువంటిది వెంబడే వాళ్ళు వెనుకకు తీసుకోకుండా మాత్రం ఖబర్దారుగా చెప్తాం జరుగుతుంది.
ఒక ఇక్కడ కాదు మొత్తం దేశవ్యాప్తంగా రేపు రాబోయే రోజులలో చాలా ఇబ్బందికరంగా ఉంటుందని మేము ఇప్పుడు బీజేపీని మందలించడం జరుగుతుంది. ఏది కానీ తీసుకునే నిర్ణయంలో ఒక పద్ధతి క్రమం ఉండాలి తప్పితే దానికి గాను ఈ విపక్ష పార్టీలను కలుపుకొని మన కాంగ్రెస్ పార్టీ కలుపుకొని 149 మందిని సస్పెండ్ చేయడం అనేది ఇది చాలా అన్యాయం, అక్రమం. దీని గాను ఏది మనం వాళ్ళను అడగాలనుకుంటే దాన్ని పద్ధతి ప్రకారం చెప్పకుండా మనల్ని వాళ్ళు అడుగుతారు అనే ఒక ఆలోచనతో మనల్ని ఇబ్బందికరంగా చేస్తున్నారు. దానికి గాను ఒక బాంబు పేరుతోటి అది టెక్నికల్ గా తప్పు కట్టిరు, ఇది పద్ధతి క్రమం కట్టాలి ఈ బాంబు అని చెప్తే వాళ్ళు ఒకటే నిర్ణయించారు. మీరు మమ్మల్ని అడుగుతారా? అడగటోళ్ళ దానికి గాను మిమ్మల్ని మేము సస్పెండ్ చేస్తామని అంటారు. అంటే ప్రశ్నించే గొంతుకు ఎక్కడున్నా గానీ దానిని ఎదిరిస్తే మాత్రం ఈ రోజు అన్యాయంగా ఇప్పుడు ఎంపీలను సస్పెండ్ చేయడం అనేది చాలా అన్యాయం, అక్రమం. దానికి వెంబడే వాళ్ళు వెనుకకు తీసుకొని వాళ్ళ క్షమాపణ చెప్పి ఎంపీలు ఏదో విధంగా కొనసాగించే విధంగా నడిపేయాలని కోరుకుంటూ, ఒకవేళ అలా జరగకుంటే మాత్రం బీజేపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పి రేపు రాబోయే కాలంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నత స్థాయిలో ఉండడానికి, దేశంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో ఉండడానికి మేము అందరం కంకరం కట్టుకొని కంకర బద్దలే పనిచేస్తామని మీ అందరికీ తెలియపరుస్తున్నాం. పవిత్ర పార్లమెంట్ లో పొగ బాంబులు తీసుకొని వచ్చి మరి ఆ దుశ్చర్యకు పాల్పడ్డటువంటి నిందితులను, ఆ దుశ్చర్యకు మరి అసమర్థ బీజేపీ ప్రభుత్వం అసమర్థత కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఆ అసమర్థతను ఎత్తి చూపుతున్నటువంటి ఎంపీలను ఏ విధంగా మీరు సస్పెండ్ చేస్తారు? మీ అసమర్థకు ఫస్ట్ ఈ దేశానికి ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం. మీ అసమర్థను కప్పిపుచ్చుకోవడం కోసం మీ అసమర్థను ఎండగడుతున్నటువంటి ఎంపీలను ఈరోజు సస్పెండ్ చేస్తారా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈ దేశంలో పవిత్రమైనటువంటి పార్లమెంట్ లో ఏ విధంగా వాళ్ళు లోపలికి చొచ్చుకొని వస్తారు? దానికి ఈ దేశానికి ఫస్ట్ మీరు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ మా పార్లమెంట్ లో గలమెత్తినటువంటి మా ఎంపీలను సస్పెండ్ చేసినందుకు నిరసనగా ఈరోజు నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఖబర్దార్ బీజేపీ నాయకులారా, మీ అసమర్థ పాలనకు 6 నెలలు మాత్రమే 4 నెలలు మాత్రమే ఉంది. తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేసినటువంటి ప్రతిదానికి లెక్క కడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మొన్న చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళను, నిన్న చూసినట్టయితే సిపిఎంలను మొత్తం 146 మందిని ఈరోజు పార్లమెంట్ సస్పెండ్ చేయడం జరిగింది. గతంలో వాజ్పేయి ఉన్నప్పుడు కూడా పార్లమెంట్ మీద దాడి జరిగింది. ఈ రోజు అప్పుడు కూడా బీజేపీ పరిపాలన, ఈ రోజు కూడా బీజేపీ పరిపాలనలో ఒక బీజేపీ ఎంపీ పర్మిషన్ ఇచ్చేసి నలుగురిని లోపలికి తోలి ఈ రోజు పొగ బాంబులు వేసినటువంటి పరిస్థితి ఈ రోజు దేశంలో ఉన్నది. ఈ రోజు మీరు ఈ పార్లమెంట్ మెంబర్లను, ఈ పార్లమెంట్ ను కూడా రక్షించుకునే పరిస్థితులు ఈ రోజు బీజేపీ ఉన్నది. కాబట్టి తక్షణమే మోడీ రాజీనామా చేసి ఇక్కడ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రశ్నించే గొంతుగా లేనట్టయితే ఈ దేశంలో ప్రజాస్వామ్యం మనగడ అనేది లేదు. కాబట్టి రాబోయే కాలంలో నరేంద్ర మోడీని దించి రాహుల్ గాంధీని ప్రధాని చేసే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నాను. ఈ అవకాశం కలిగిన మీడియా కేవలం మతతత్వంతో మాత్రమే ముందుకెళ్తున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ ప్రజాస్వామ్యాన్ని కూడి చేస్తున్నటువంటి నిదర్శనం ఈ రోజు లోక్సభలో జరిగినటువంటి వ్యవహారం. కాబట్టి బీజేపీ నాయకులారా, ఖబర్దార్. కేవలం మతతత్వంతో మేము ముందుకు వస్తా అంటే నడవదు, కేవలం బీజేపీ ప్రభుత్వంతో నడిపిస్తా అంటే నడవదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంతో భారతదేశం నడవాలి తప్ప ఏదో ఒక పార్టీతోనో ఏదో ఒక అధికారంలో ఉన్నటువంటి పార్టీతోనో నడవదని సందర్భంగా తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీకు గుణపాఠం తప్పదని ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ పక్షాన మేము హెచ్చరిస్తున్నాం.
అన్న